జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. ఫ్రెండ్స్, ఇలా ఒక కొత్త నరేటివ్ బిల్డ్ అయింది భారతదేశంలో. జర చెప్పనీకే బాధ అవుతుంది, బాధ్యతగా చెప్తా. మై చాయిస్ రెవల్యూషన్, మై చాయిస్ రెవల్యూషన్. మీకు వెనక కనబడుతున్న దీపికా పడుకోన్. ఇవాళ దీపికా పడుకోన్ డిస్కషన్ గురించి హిజాబ్ క్రానికల్స్ అని చెప్పి నడుస్తున్న దేశం అంతా. ఇది ఒక స్పాన్సర్డ్ ఎడిషన్, మనందరికీ తెలిసిందే. ఈ మై చాయిస్ రెవల్యూషన్ ఎట్లున్నది అని అంటే, మనం అంటాం చూడు, పిజ్జా కొంటాం కదా, పిజ్జా ఉన్నప్పుడు ఏమంటాం, చీజ్ బ్లాస్ట్ అని అంటాం, ఎక్స్ట్రా చీజ్ అని అంటాం. సో ఇది ఏమైపోయింది అని అంటే, మై చాయిస్ రెవల్యూషన్ అనేది ఎక్స్ట్రా మళ్ళీ హలాల్ అయిందా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. మళ్ళీ ఇది హలాలా హరామా? ముస్లింలు కూడా చెప్పాలి దీని మీద. ఎందుకు అని అంటే, అబుదాబి టూరిజం నుంచి ఏదైనా ఇంపోర్ట్ చేసుకున్నాము అని అంటే అది స్పాన్సర్ అయిపోయింది అని అంటే మై చాయిస్ అనేది ఉండదు ఇక. ఎందుకని అంటే, అగర్ దీపికా పడుకోంది పాతది, ఇక ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ మనం తీసుకున్నాం అనుకో, ఆమె నేను బింది ఎప్పుడు పెట్టుకుంటా తెలుసా, నా ఇష్టం ఉన్నప్పుడే పెట్టుకుంటా. నేను చీర ఎప్పుడు కట్టుకుంటా తెలుసా, నాకు ఇష్టం ఉన్నప్పుడే కట్టుకుంటా. నేను పెళ్లి కంటే ముందు సెక్స్ కూడా చేస్తా, అది నా ఇష్టం, మీరెవరు అడగడానికి అని. ఇంత రెవల్యూషనరీ చాయిసులు, ఇంత గ్లోబల్ థాట్ ప్రాసెస్ పెట్టుకున్న మన దీపిక, నువ్వు ఇక ఆపవా ఇక అని చెప్పి నేను ఆ రోజు కూడా అడిగిన. ఎందుకంటే ఇవాళ ఒక టూరిజం ఓడు స్పాన్సర్ చేస్తాను అనగానే హిజాబ్కి హుక్ అయిపోయింది, బిందీ బ్యాటిల్ అనేసింది. మై బాడీ మై చాయిస్ అనన్న దీపిక ఇవాళ ఈమె చాయిస్కి ఎక్స్పైరీ డేట్ వచ్చిందా లేదా ట్రావెల్ ఏమన్నా క్లాజ్ వచ్చిందా? ఎందుకంటే ఒక స్పాన్సర్ రాగానే ఎంపవర్మెంట్ బ్యాగ్ వేసుకొని ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయిందా అని చెప్పి నేను అడుగుతున్నా. లేక మీ టీమ్ ఎంపవర్మెంట్ ఆర్ ఎంపవర్మెంట్ అనేది మాడతారు కదా, దానికి ఏమన్నా కండిషన్స్ అప్లై ఉన్నాయా దీపిక అని ఇలా దేశ ప్రజలు అడుగుతుంటే నువ్వు ఏం మాట్లాడతావు అని అంటున్నా. శారీ ఆర్ బింది, దీపిక డిసైడ్స్. బట్ ఇవాళ నువ్వు అబుదాబి టూరిజంలో హిజాబ్ వేసుకున్నావు, మళ్ళీ అదెవరు డిసైడ్ చేస్తారు అని అంటే అబుదాబి టూరిజం డిసైడ్ చేస్తారు. ఎందుకంటే పైసలు ఇచ్చింది కదా, వేసుకోవాలా అంటే ఖచ్చితంగా వేసుకోవాల్సిందే కదా. ఇక్కడ ఫెమినిజం అనేది ఫ్లెక్సిబుల్ అయిపోయింది. దీపిక, యూ కెన్ బీ, నువ్వు ఎట్లన్నా నుండు, నాకు ప్రాబ్లం లేదు, నువ్వు ఎట్లన్నా నుండు, ఏడనన్నా ఏమన్నా వేసుకో, ఎక్కడన్నా నుండు. ఎందుకనంటే ఫ్రమ్ బికినీ టు బుర్కా నువ్వు ఏమన్నా వేసుకో, నీ స్క్రిప్ట్ ఏది ప్రిఫర్ చేస్తుందో అది. కాకపోతే నువ్వు నా సనాతనాన్ని అవమానం చేయకనంటున్నా. బింది ఈజ్ మై చాయిస్ అని చెప్పి నువ్వు ఇట్లా తీసి పడనేసినట్టు మాట్లాడతావు చూడు, నాకు ఇక్కడ దర్ద్ అవుతుంది. ఈ బలం పిచ్కారీ మాటలే, ఈ యాక్టివిజం క్యాష్ బ్యాక్ వస్తుంది చూడు మీకు అందరికీ ప్రతి మంత్. ఇగో ఈడ బాధ అవుతుంది అని అంట. ఎట్లయిపోయింది తెలుసా బ్రదర్, ఇవాళ రేపు దీపికా ఫెమినిజం ఉంటుంది చూడు, సినిమాల కంటే ఎక్కువ క్యాష్ని ప్రింట్ చేస్తుంది ఆమె ఫెమినిజం, ఆమె డైలాగులు. మళ్ళీ ఇవాళ మసీద్లో పోయి హిజాబ్ వేసుకొని ఫోటోషూట్లు చేసింది. మళ్ళీ నేను ఇవాళ నా ముస్లింలను అడుగుతున్నా, మళ్ళా ఇస్లాంలా ఇది హలాలా? ఎందుకంటే ఇస్లాం ఏమంటుంది, మోడెస్టీ చాలా ఇంపార్టెంట్, మోడలింగ్ కాదు అని చెప్పి ఇంత క్లియర్ కట్గా చెప్తుంది. మళ్ళీ ఇది హలాలేనా, దీన్ని మీరు ఎట్లా తీసుకోబోతారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఇది యాక్సెప్టెడేనా? దీనికి మీరు క్రిటిక్స్ అన్న అట్లీస్ట్ మీరు కమెంట్స్ అన్న పాస్ చేయాలి కదా. మళ్ళీ జుబేర్ గారి కళ్ళకి ఇవాళ ఏమైందని అడుగుతున్నా. ఫోటోషూట్లు మస్జిద్లల్లా హలాలేనా? అది కూడా ఇట్లా ఫోటోషూట్లు చేసుడు టూరిజంకి. నేను ఇవాళ జుబేర్ని అడుగుతున్నా, నాకు చెప్పాలా జుబేర్, నువ్వు ప్రాబ్లం అయినప్పుడు రీట్వీట్లు చేస్తావు కదా, మళ్ళీ దీని మీద చర్చ ఏంది అని అడుగుతున్నా. దీపికా గురించి పర్ఫెక్ట్గా మాట్లాడాలంటే ఈమె ఇక డబుల్ స్టాండర్డ్స్ రాని, ఈమె క్వీన్, ఓ బ్రాండ్ అంబాసిడర్, కల్చరల్ రెస్పెక్ట్ అయిపోయింది. మీరు ఇంటూది కరెక్ట్, ఒక భారతదేశంలో బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది మన కల్చరల్ రెస్పెక్ట్కి. కాకపోతే ఇలా భారతీయ జనతా పార్టీ కూడా ఈమె బిందీ స్టేషన్ నుంచి ఏదైతే హిజాబ్ జంక్షన్ దగ్గర వచ్చి ఈమె ట్రైన్ ఆగింది చూడు, స్పాన్సర్డ్ కంటెంట్ కోసము ఎంపవర్మెంట్ వదిలేసి, ఫెమినిజం వదిలేసి, ఫ్లెక్సిబిలిటీ, ఫెమినిజంకి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందని చెప్పి మాట్లాడుతుంది చూడు. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేసింది. ఈమెని మెంటల్ హెల్త్ అంబాసిడర్గా ఫస్ట్ మెంటల్ హెల్త్ అంబాసిడర్గా ఈమెను పెట్టింది. ఈమె మెంటల్ హెల్త్గా అంటే ఈమె కంటే మంచి సైకియాట్రిస్టులు లేరా? కేవలం ఈమెకు ఒక ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్లు ఉండి బలం పిచ్కారి డ్యాన్స్లు ఆడంగానే ఆమె కెమెరా ముంగట వచ్చి ఒక బాయ్ ఫ్రెండ్ డ్రామా ఆడేసి, నేను అప్పుడు ప్రేమించినప్పుడు నన్ను మోసం చేసినప్పుడు అని అంటే, ఎన్ని ప్రేమలు ఎన్ని మోసాలు? కరెక్టే కదా నేను అడుగుతున్నది. ఒక్క ప్రేమ చేసి ఆ ప్రేమించినోడు దొరకకపోతే భగ్న హృదయులై గుండె చీల్చుకుపోయి ప్యార్ కియా తో డర్నా క్యా అనంటే అది ఓకే. मैंने उसके गली को छोड़ा, उसके गली में दिल को तोड़ा, फिर भी सीने में धड़कता है दूसरे का दिल. ఎన్ని ప్రేమలు? ఆడ పంచాయతీ వస్తుంది. వీళ్ళు సైకియాట్రిస్టులు. మళ్ళీ నేనేమంటున్నా, బ్రేకప్ల నుంచి బయటికి రావడం కష్టమే, నేను కాదని అంటలేను. బట్ జిందగే బ్రేకప్లు అయిపోతే ఎన్ని బ్రేకప్లు?
క్రొనాలజీ పెట్టమంటారా మొత్తం పంచాయతీ అంతా? ఇక మళ్ళా ఈమెకు ఒక సర్టిఫికేషన్ ఇవ్వాలి, కంగ్రాచ్యులేషన్ ఆన్ యువర్ హార్ట్ బ్రేక్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అని దీపిక ఇస్తుందా? ఇప్పుడు వచ్చి బిగినిటీ బుర్కా ఇప్పుడు ఏమైపోయింది అని అంటే కంప్లీట్గా హిజాబ్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేసినాయి డిప్రెషన్లకి. ఇది ఇది డబుల్ రోల్ కాదా ఫ్రెండ్స్? ఈ మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెలివి ఉండాలి కదా. హిజాబ్ ఇన్ అబుదాబి ఇన్స్టాగ్రామ్ డిప్రెషన్ పోస్ట్ పెట్టంగానే ఎక్స్పర్ట్ ఇన్ మెంటల్ హెల్త్ ఏంటి కల్చరల్ రిప్రజెంటేషన్ అయిపోతుందా దీపిక? ఓ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టంగానే ఈ సెలక్షన్ క్రైటీరియా ఏందంటున్నా, రియల్ చెక్ లిస్ట్ ఏందని అంటున్నా. రీనో పెద్ద పెద్ద ధురంధరులు ఉన్నారు, డాక్టర్ రాకేష్, డాక్టర్ చెడ్డా, డాక్టర్ వికాస్ మెనన్. ఇది నేను మాట్లాడతలేను, అత్యంత కాషాయ పార్టీ కోసుకుంటే మన కాషాయ పార్టీకి సపోర్ట్ చేసే స్కిన్ డాక్టర్ రాసిండు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ దీపికా పడుకోన్ ద ఇండియాస్ ఫస్ట్ ఎవర్ మెంటల్ హెల్త్ అంబాసిడర్. షీ విల్ కొలాబరేట్ విత్ ది GOI డెవలప్ స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ఈక్విటబుల్ మెంటల్ హెల్త్ కేర్ యాక్సెస్ అంట. ఏం చేస్తుంది ఈమె ఏం హెల్ప్ ఏం క్రియేట్ యూత్కి ఏం ఇన్స్పిరేషన్? నాకు ఒక మాట చెప్పు. ఓ స్కిన్ షో తప్ప ఈమె వల్ల యూత్కి ఏం ఇన్స్పిరేషన్ అని నేను అడుగుతున్నా. ఈమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు తప్ప ఈమె మెంటల్ హెల్త్ స్ట్రాటజీ ఏముంటుంది చెప్పును? ఈమె సోషల్ మీడియా స్టార్ తప్ప రియల్ స్టార్ ఎప్పుడైంది చెప్పును? ఈమెని మీరు బ్రాండ్ అంబాసిడర్ చేశారు అంటే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని మీరు బీజేపీలు కూడా, సెంట్రల్ బీజేపీలు కూడా గిల్లనా పెట్టేది? JNUలో పోయి అడ్డమైనలతో స్లోగన్ ఆజాదీ స్లోగన్లలో పాల్గొన్నామే. బ్రేకప్ తర్వాత హార్ట్ బ్రేక్ అయిందని చెప్పి అంటే నాకు ఒక మాట చెప్పుర్రా భయ్, 15 సంవత్సరాలు సైకియాట్రిస్ట్ అదే చదివి వాళ్ళని పక్కకు పెట్టి 15 మినిట్లల్లో దీపిక చదివేసిందనమాట. అంటే ఆ సైకియాట్రిస్టులకు ఈ దీపికకు ఫరక్ ఏంది తెలుసా ఫ్రెండ్స్? ఆ సైకియాట్రిస్టులు రీసెర్చ్ చేసి రాసిన వాళ్ళ ట్వీట్లు రీట్వీట్లు పోవు. ఎందుకంటే సెన్సబుల్ కంటెంట్కి వాల్యూ లేదు దేశంలో, ఇట్లాంటి నాన్ సెన్స్కి చాలా ఉంటుంది. ఎందుకంటే దీపిక పడుకొని ట్వీట్లు రీట్వీట్లు బాగా అవుతాయి కదా, 15 మినిట్ల కనీసం 15,000 రీట్వీట్లు అవుతాయి. స్టార్డమ్ కదా ప్రాబ్లం. ఇగో ఈడొస్తుంది సెలెక్టివిజం అని అనేది పర్ కాస్ మాట్లాడు ఏంది అనంట. ఇవాళ గవర్నమెంట్ ఈవెన్ మెంటల్ హెల్త్లా బాలీవుడ్ని చూస్ చేసుడు ఏంది అనంట. ఎంత మునగాలు లేరా ఏంది సైకియాట్రిస్టులా? ఇక ఈ పబ్లిక్ రియాక్షన్ ట్రోల్ మాస్టర్ క్లాసు హోస్ట్లోనే ఉన్నారా అని అడుగుతున్నా. సోషల్ మీడియా కమెంట్లలో ఏమొస్తుంది తెలుసా? అరే నా బ్రేకప్ దీపికా పడుకోని కంటే పెద్దది రాబాయి, నేను ఇంకా పెద్ద సైకియాట్రిస్ట్ని, మళ్ళా నన్ను అపాయింట్ చేస్తుందా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి మాట్లాడుతున్నారు. దీపిక 15 మినిట్లలోనే మొత్తం బ్రేకప్ని చేసి ఇంకొకళ్ళతో హుకప్ కూడా అయిపోయింది. మళ్ళీ మా స్టోరీ ఇంటరా, మా స్టోరీ ఎంత పెద్దదో అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మళ్ళీ ప్రభుత్వం మాడుతుందా? డస్ ఇట్ బికమ్ ఎన్ ఇన్స్పిరేషనల్ స్టోరీ హ్యావింగ్ టేకెన్ ఫ్రమ్ ది గ్లామర్ వరల్డ్ ఈజ్ ఎ బిగ్ క్వశ్చన్ టుడే. చర్చ జరగాలి ఫ్రెండ్స్, అడగాల, మెచ్చుకున్న జాగల ఖచ్చితంగా ప్రశ్నించాలి కూడా. ఎందుకంటే మీ ఈ చేసుకునే మందులలో సైడ్ ఎఫెక్ట్ ఎట్లుంటుందో పెట్టే బ్రాండ్ అంబాసిడర్లలో కూడా ఫేము, ఫార్చ్యూను, ఈ PR హెడ్ఏకు, ఈమె PR హెడ్ఏక్ అందరికీ తెలిసిందే. సనాతన ధర్మం మీద ఈమెకున్న దాన్ని ఏమంటారు ప్రేమ, గౌరవం అందరికీ తెలిసిందే. బిందీ ఈజ్ మై చాయిస్, బట్ వెన్ ఇట్ ఈస్ స్పాన్సర్డ్ బై అన్ యాడ్. ఇప్పుడు మీరు చెప్పురు ఫ్రెండ్స్, ఏం చేద్దాం? నువ్వు జాగృత అయ్యే వరకు ఇట్లాంటివి నడుస్తూనే ఉంటాయి. ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.